వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. ఈరోజు ఈ వీడియోలో మనము మన దగ్గర ఉన్న బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కండిషన్స్ గురించి మాట్లాడట్లేదు. స్ట్రాటజీస్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, మనం ఎందులో ట్రేడ్ చేసుకోవాలి, వాటి గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర ఉన్న బెస్ట్ స్ట్రాటజీస్లలో ఒక స్ట్రాటజీని కంప్లీట్ గా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం తీసుకున్నాను. ఒక స్ట్రాటజీని కంప్లీట్ గా హోల్డింగ్ కోసం తీసుకున్నాను. ఇంకొక స్ట్రాటజీని కంప్లీట్ గా BTST కోసం తీసుకున్నాను. సో ఈ స్ట్రాటజీస్ మనకి ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ పైన యూజ్ అవుతాయి. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ, ఎందుకంటే అవి మనకి వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ బెటర్ గా ప్రాఫిట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓకే, రైట్. సో ఈ స్ట్రాటజీస్ లో మనము ఆప్షన్ బయింగ్ కావాలంటే బయింగ్ చేసుకోవచ్చు, సెల్లింగ్ కావాలంటే సెల్లింగ్ చేసుకోవచ్చు, హెడ్జింగ్ కావాలంటే హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఎవరు ఏ స్ట్రాటజీని ఏ పద్ధతిలో ట్రేడింగ్ చేస్తారో అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఆప్షన్ బయింగ్ కి, కాస్త ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ కి, కాస్త మోడరేట్ గా ఉన్న వాళ్ళు హెడ్జింగ్ కి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరు ఏది చూజ్ చేసుకున్నా కానీ ఒక స్ట్రాటజీని కంప్లీట్ గా ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ అనేది 100% ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుని ఆ స్ట్రాటజీని కన్సిస్టెంట్ గా ట్రేడ్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఒక్కసారి మనకు అకౌంట్ అనేది లాస్ లోకి వెళ్తుంది, కానీ ఆ లాస్ తర్వాత మనకి ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏంటంటే లాస్ వచ్చిన తర్వాత స్ట్రాటజీని అక్కడ స్టాప్ చేస్తాం. అలా కాకుండా కంటిన్యూగా ట్రేడింగ్ చేయడం కోసం ప్రయత్నించండి. సో దానికోసం నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఎంతవరకు అకౌంట్ మనకు లాస్ లోకి వెళ్తుంది, మనం ఎంత ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని ఎలా ట్రేడ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, క్యాపిటల్ ఎలా ఉండాలి, ఆప్షన్ బయింగ్ లో చేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ చేస్తే ఎలా వస్తుంది, హెడ్జింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు మీకు క్లియర్ గా ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఇంట్రాడే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. ఇది జూలై నుంచి అక్టోబర్ 31 వరకు ఇచ్చాను. ఇందులో మీకు 4829 పాయింట్స్ ప్రాఫిట్ రావడం జరిగింది. దీన్ని మీరు ఇంటూ 75 లాక్ తో మీరు కన్వర్షన్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. 4829 ఇంటూ 75 మనకి 3,60,000 వరకు ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎన్ని నెలలకు? 16 నెలలకు. ఇక్కడ మీకు చేశాను కదా 16 నెలలు, జూలై నుంచి 31 వరకు, అంటే అక్టోబర్ 31. ఇందులో ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి అనేది మీకు క్లియర్ గా ఉంది. ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎన్ని, లాసబుల్ ట్రేడ్స్ ఎన్ని. ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి 580 పాయింట్స్. అంటే మన అకౌంట్ ఎప్పుడైనా మీరు ప్రాఫిట్ లోకి వచ్చినాక స్టార్ట్ చేయండి, మీకు ఎంతవరకు అకౌంట్ లాస్ లోకి వెళ్ళిందంటే 43,500, అంటే హార్డ్లీ 50,000 బిలోనే మన అకౌంట్ లాస్ లోకి వెళ్ళింది. అంటే ఒకసారి ఈ అకౌంట్ స్టార్ట్ చేసినాక ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎవరైనా జాయిన్ అయ్యారనుకో, అక్కడ నుంచి కిందికి వెళ్ళేసరికి మన లాస్ దాదాపుగా 45,000 కన్నా ఎక్కువ పోలేదు. ఇది ప్రీవియస్ రికార్డ్. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మేబీ మారొచ్చు, కానీ మనం దానికి తగ్గట్టుగా అమౌంట్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మన ట్రేడింగ్ లో దిగితే బెటర్. ఇది దేనిపైన వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్? ఇది కంప్లీట్ గా ఇండెక్స్ పైన వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్. దీన్ని మీరు ఆప్షన్ బయింగ్ కి మార్చుకున్నారనుకో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అదే ఆప్షన్ సెల్లింగ్ మార్చుకుంటే ఇంకో రకంగా ఉంటుంది, ఫ్యూచర్ లో చేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. సో దానికి తగ్గ అమౌంట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఫ్యూచర్ ప్రకారంగా చెప్తున్నాను, 50,000 మ్యాక్సిమం డ్రాడౌన్ ఉన్నది అనేసి ఫ్యూచర్ ప్రకారం. అంటే ఒక లాట్ ఆప్షన్ బయింగ్ చేయాలనుకోండి, ఒక లాట్ చేయడానికి 15,000 ప్లస్ 50,000. ఒక ఫ్యూచర్ చేయాలనుకోండి 2.5 లక్షలు ప్లస్ ఒక 50,000. ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకున్నారనుకోండి 2.5 లక్షలు ప్లస్ ఒక 50,000.
ఇంతనే నాకు 50,000తోనే సరిపోతుందా, నేను మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా అని మాత్రం అనకండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ మనం అమౌంట్ యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటేనే మన స్ట్రాటజీని మనం కాపాడుకోగలుగుతాం. మన స్ట్రాటజీ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా లాస్ వస్తే మళ్ళీ తిరిగి ప్రాఫిట్ ఇస్తుంది. ఏ స్ట్రాటజీ అయినా ఇదే పండాలో వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి నేను చెప్పిన 50,000 కాకుండా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి కూడా ట్రై చేయండి, ఎప్పుడన్నా లాస్ లోకి వెళ్తే మాత్రమే. ఓకే, ఇది కంప్లీట్ గా ఇంట్రాడే, ఏ రోజుకి ఆ రోజే ట్రేడ్ జరుగుతుంది. ఆప్షన్ బై కావాలంటే బై చేసుకోవచ్చు, ఒక లాట్ అంటే ఒక లాట్, 2 లాట్లు అంటే 2 లాట్లు, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్, ఆప్షన్ అయితే ఆప్షన్, ఏదైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజల్ట్ ఈస్ గివెన్ ఏ గుడ్ ప్రాఫిట్. బ్యాక్ టెస్టెడ్ ఓరియంటెడ్ ఇప్పుడే కాదు, ప్రీవియస్ డేటా నాకు లేదు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ చేయలేకపోతున్నాను. ఇది ఆల్మోస్ట్ గా ప్రీవియస్ ఇయర్స్ లో కూడా సేమ్ రిజల్ట్ మనకు వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? హోల్డింగ్ స్ట్రాటజీ. ఇది కూడా సేమ్ జూలై నుంచి అక్టోబర్ 31 వరకు 16 నెలల డేటా ఉంది. సో ఇందులో మాత్రం 8,799 పాయింట్స్ వచ్చాయి. ఇంతకుముందు 4.5 లక్షల ప్రాఫిట్ వస్తే ఇందులో 8,799 into 75 అంటే ఇందులో 6.5 లక్షల వరకు ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇంట్రాడే కన్నా హోల్డింగ్ లో మనకు బెనిఫిట్ ఎందుకు వచ్చింది అంటే క్యారీ ఫార్వర్డ్ ఉండడం వల్ల మనకు కాస్త ఫేవర్ గా జరుగుతుంది కాబట్టి దానివల్ల మనకు ప్రాఫిటబుల్ వచ్చింది. అండ్ ఇందులో కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే డ్రాడౌన్ కనుక గమనిస్తే 1335 అంటే ఇంత ముందు ఉన్న దానిలో డ్రాడౌన్ మనకు 500 పాయింట్స్ ఉంటే ఇప్పుడు వచ్చేసి 1300 పాయింట్స్ ఉంది. అంటే డ్రాడౌన్ కాస్త పెరిగింది. 1355 పాయింట్స్ ఇంటూ 75 అంటే మనం ఎక్స్ట్రా ₹1,00,000 పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ అకౌంట్ లో. ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ లో మనకు ఫేవర్ రావచ్చు, నాన్ ఫేవర్ రావచ్చు. ఓకే, 1,00,000 అన్న దగ్గర ఇంకొస్త ఎక్స్ట్రా పెట్టుకొని మీరు ట్రేడింగ్ తీసుకే విధంగా ప్లాన్ చేసుకున్నారనుకో వెల్ అండ్ గుడ్. ఈ స్ట్రాటజీ కూడా మీరు ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, హెడ్జింగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ టెస్టర్ ప్రకారంగా ప్రాఫిట్ వచ్చింది అంటే రియల్ ట్రేడింగ్ లో దాదాపుగా మ్యాచ్ అవుతుంది. ఒక బ్యాక్ టెస్టెడ్ ఇస్ ఏ బ్యాక్ టెస్టర్, బ్యాక్ టెస్ట్ లో ఉన్న ప్రాఫిట్లు మనకు రియల్ ట్రేడింగ్ లో రాకపోవచ్చు అనే ఒక మనకు అనిపిస్తూ ఉంటది. కానీ ఆ పాయింట్స్ రావడం కోసం ఎన్ని లాట్లు వేస్తే మనకు వస్తుందో కౌంట్ చేసేసుకుని మనం అన్ని లాట్లు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో కూడా మీకు చాలా తక్కువ ట్రేడ్స్ వస్తున్నాయి. ఇందులో కూడా ఆల్మోస్ట్ ఆల్గా మీకు 400 ట్రేడ్స్ వరకు వచ్చేసాయి. అంటే దాదాపుగా 14 నెలలకు కూడా 16 నెలలకు మీకు 400 ట్రేడ్స్ కన్నా ఎక్కువ రాదు. సో ట్రేడ్స్ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా తక్కువ ట్రేడ్స్ వస్తున్నాయి. బ్రోకరేజ్ కూడా ఎక్కువ పే చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్ గా BTST స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మాత్రం కంప్లీట్ గా ఆప్షన్ సెల్లింగ్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఆప్షన్ బయింగ్ కోసం కాదు ఈ ఒక్క స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీని ఆప్షన్స్ లోనే బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇంతకు ముందు ఇండెక్స్ లాగా చేశాను కదా, ఇక్కడ మాత్రం ఈ BTST స్ట్రాటజీ కంప్లీట్ గా దేనిపైన చేశాను అంటే ఓన్లీ ఆప్షన్స్ పైన. ఇది ఆప్షన్ సెల్లింగ్. సో ఇది ట్రేడ్ చేయడానికి మనకు 2.5 lakhs అవసరం పడుతుంది. ఇక్కడ మ్యాక్సిమం డ్రాడౌన్ అనేది మీకు ఈ కార్నర్ ఇచ్చాను. సో 2019 వచ్చేసి 21,000 మెయింటైన్ చేయాలి. 2020లో 97,000 వరకు మనకు లాస్ వచ్చింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా చూడు మన అకౌంట్ లాస్ లోకి వెళ్ళలేదు. ఫస్ట్ మంత్ 3,000 లాస్, తర్వాత ప్రాఫిట్, తర్వాత 38,000, ఆ తర్వాత మంత్ మొత్తం ప్రాఫిట్ లో ఉన్నా కానీ డ్రాడౌన్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ నుంచి మనం డౌన్ లోకి వచ్చాం, అంటే ప్రాఫిట్ డ్రాడౌన్ అనేది జరిగింది. సో ఎప్పుడు కూడా దాదాపుగా డ్రాడౌన్ అనేది ప్రాఫిట్ డ్రాడౌన్స్ ఎక్కువగా ఉంటాయి, లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్లా 2019, 20, 21, 22, 23, 24, 25 ఈ ఇయర్ వరకు కూడా మనకి ఈ ఇయర్ లో కూడా 1,28,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ గా BTST స్ట్రాటజీ హోల్డింగ్ కోసం. సో ఈ 3 స్ట్రాటజీస్ మన దగ్గర బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్ట్రాటజీస్. ఆల్గోలో బెస్ట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి అంటే దీస్ ఆర్ ఒక ఇంట్రాడే స్ట్రాటజీ, ఒక హోల్డింగ్ స్ట్రాటజీ, ఒక BTST స్ట్రాటజీ ఆప్షన్స్ కోసం. ఇప్పుడు నిఫ్టీ చేశాను, ఇది నిఫ్టీ కోసం పనికొస్తుంది, సెన్సెక్స్ కోసం పనికొస్తుంది. వీక్లీ ఆప్షన్ సెట్ ఏదైనా ట్రేడింగ్ చేసుకోవడానికి మనకి ఫుల్లీ ఆటోమేటెడ్ గా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ స్ట్రాటజీకి సంబంధించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలనుకుంటే కాల్ చేయండి. నేను ఇంకో క్లియర్ వీడియోస్ కూడా మీకోసం చేసిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.